ఈరోజు మనం సుప్రీంకోర్టు న్యాయమూర్తులను ఎలా తొలగిస్తారో తెలుసుకుందాం. ఆర్టికల్ 124 క్లాజ్ 4 ప్రకారం సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్ని తొలగిస్తారు. అయితే పర్టికులర్ నియమం కాకుండా జడ్జిల విచారణ చట్టం 1968 ప్రకారం ఈ నియమావళిని పాటిస్తూ ఉంటారు. ఇదేంటి అంటే అమెరికా నుంచి మనం గ్యాదర్ చేసాం. ఈ రిమూవల్ ప్రాసెస్ అనేది అమెరికా నుంచి గ్యాదర్ చేసాం. ఇందులో ఏమని ఉంటుంది అంటే లోక్సభ లేదా రాజ్యసభ ఏ సభలోనన్నా ఈ బిల్లుని పెట్టచ్చు. అలాగే ఒకవేళ లోక్సభలో పెట్టాలంటే 100 మంది సభ్యులు లేదా రాజ్యసభలో పెట్టాలంటే 50 మంది సభ్యులు వాళ్ళు సంతకం చేసి స్పీకర్కి లేదా చైర్మన్కి అందించాలి. వాళ్ళు అందజేసిన తర్వాత స్పీకరు లేదా చైర్మన్ దీన్ని అనుమతించవచ్చు లేదా తిరస్కరించవచ్చు కూడా. ఒకవేళ అనుమతించారనుకోండి అప్పుడు మళ్ళీ దీనికి ఒక త్రిసభ్య కమిటీ ఏర్పాటు అవుతుంది. ఆ త్రిసభ్య కమిటీలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి, హైకోర్టు న్యాయమూర్తి, మరొక న్యాయ కోవిదుని ఉంటారు. వీళ్ళు ముగ్గురు ఆ పర్టికులర్ అంశం మీద ఇన్వెస్టిగేషన్కి వెళ్తారు. అసలు ఆ పర్టికులర్ అంశం ఏంటి? ఆ అంశం ఏంటంటే ఈ రెండు, ఒకటి అసమర్థత లేదా దుష్ప్రవర్తన. ఈ రెండింటిలో ఏదో ఒక కారణం ఉంటే వీళ్ళు ప్రపోజల్లు పెట్టవచ్చు, నోటీసులు ఇవ్వచ్చు. కాబట్టి అలా ఇచ్చిన దాని మీద వీళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు. అలా ఇన్వెస్టిగేషన్ చేసింది నిజమే అయితే వాళ్ళు అప్పుడు తిరిగి తీసుకొచ్చి పెడతారు. అప్పుడు ఓటింగ్ ప్రాసెస్ జరుగుతుంది. అప్పటి వరకు ఈ ప్రాసెస్ సగం ఈ పద్ధతుల్లో జరుగుతుంది. సెకండ్ది ఎక్కడికి వస్తుంది అంటే తొలగించే తీర్మానానికి వస్తుంది. తొలగింపు తీర్మానంలో ఎలాంటి ఓటింగ్ ఉండాలి, ఎలాంటిది ఉండాలి అంటే హాజరైన సభ్యుల్లో ఏ సభకు ఆ సభ, లోక్సభకు లోక్సభ, రాజ్యసభకు రాజ్యసభ 2/3 వంతు ఓటింగ్ ఉండాలి. రెండవది ఏముండాలి, ఏ సభకు ఆ సభ 50% + 1 ఉండాలి. అంటే 50% + 1, సగం కంటే ఎక్కువ మంది ఏ సభకు ఆ సభ మొత్తం సభ్యులు ఆమోదించి ఉండాలి. దీన్ని మనము స్పెషల్ మెజారిటీ లేదా ప్రత్యేక మెజారిటీ అంటాం. ఇలా వచ్చిన దాన్ని అప్పుడు రాష్ట్రపతి ఆమోదించగానే జడ్జిని తీసేయచ్చు, అంటే రిమూవ్ చేయొచ్చు. కానీ ఇప్పటి వరకు మన దేశంలో ఈ పద్ధతుల్లో ఏ న్యాయమూర్తిని కూడా తొలగించలేదు.